అందరికీ నమస్తే. ఎల్ఆర్ఎస్ లెక్కలు వచ్చినాయి బయటికి. అసలు ప్రభుత్వం పిలిపియంగానే జనాల నుంచి తీవ్రమైన స్పందన వస్తుంది. మొత్తం ప్రభుత్వానికి డబ్బులు కట్టేస్తారనుకుంటే అసలు జనాలు ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. ప్రభుత్వము మేము ఆల్రెడీ పొడిగించింది, మార్చి వరకు ఉండే, ఏప్రిల్ పొడిగించిండ్రు, తర్వాత మళ్ళీ మే 3వ తేదీ వరకు పొడిగించిండ్రు. అయినా సరే జనానికి నో రెస్పాన్స్. అంటే జనాలకి ఇచ్చేది ఇచ్చి జనాల దగ్గర నుంచి తీసుకుంటే బాగుండే. అంతకుముందు గవర్నమెంట్ 2020లో తీసుకొచ్చింది ఎల్ఆర్ఎస్ స్కీమ్. అప్పుడు వీళ్ళే వ్యతిరేకించింది తీవ్రంగా. జనాల రక్తం తాగుతారా అని ప్రశ్నించారు. అప్పుడు కరెక్టే, అది ప్రతిపక్షంగా అప్పుడు వాళ్ళు అడిగింది కరెక్టే. కానీ అధికారంలోకి వచ్చినాక ఏం రోగం, అధికారం రాగానే మొత్తం చేంజ్ అయిపోయింది. వీళ్ళ వర్షన్ చేంజ్ అయిపోయి అప్పుడు రక్తం తాగుతున్న అన్నోళ్ళు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనాలను నిలబెట్టి రక్తం ఒకటే కాదు మొత్తం పేగులన్నీ ఇవంతా పిప్పియడం అనమాట. అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడుతారు. అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు ఎగనెస్ట్ మాట్లాడుతున్నారు. ఈ వీడియో చూద్దాం. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లెక్కలు ఇవి, ఎల్ఆర్ఎస్ లెక్కలు ఇవి. అసలు ప్రభుత్వానికి 25 లక్షల దరఖాస్తులు వచ్చినాయి, 25,70,000 దరఖాస్తులు వచ్చినాయి అప్పుడు 2020లో టీఆర్ఎస్ గవర్నమెంట్కి. అప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అందరూ ఫైట్ చేసిండ్రు, రియల్ ఎస్టేట్ అంతా ఫైట్ చేసిండ్రు. ఏంది ఇది, ఎప్పుడో ఏదో బిడ్డల పెళ్ళిళ్ళ కోసమో లేకపోతే ఏదైనా చదువుల కోసమో భవిష్యత్తులో ఉపయోగపడుతుంది, ఎప్పుడన్నా బుద్ధి ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం, మనకు కాలం సహకరించినప్పుడు అని చెప్పేసి ప్లాట్లు కొంటే దానికి ఇప్పుడు మొత్తం డబ్బులు కట్టిస్తారా అని జనమంతా రివర్స్ అయినరు. ఇక ఇప్పుడు కూడా గట్టే ఉన్నది. కాకపోతే అప్పుడేమో ధర్నాలు చేసిర్రు, ఇప్పుడేమో సైలెంట్ ఉన్నారు. ఏం చేసుకుంటారో చేసుకుని గవర్నమెంట్ అన్నట్టు. ఏమైంది, 25 లక్షల దరఖాస్తులు వస్తే 20,70,000 దరఖాస్తులు వస్తే ఒక 5,70,000 దరఖాస్తులు పక్కన పెట్టి 20 లక్షల మందికి ఇంటిమేషన్ చేసినారు. మీరు వచ్చి ఫీజు కట్టుకోండి, గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది, 25% సబ్సిడీ ఇస్తున్నది, మీరు రండి అని ఇస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5,14,000 మంది ఫీజు కట్టినారు ఎల్ఆర్ఎస్ కింద. తర్వాత ఇదేంది, మార్చిలో 3,64,000, ఏప్రిల్లో 1,49,000 మంది కట్టినారు. మొత్తం 5,14,000 మంది కట్టినారు అనమాట. ఎందుకు ఇంత తక్కువ మంది కట్టినరు? జనాల దగ్గర కూడా పైసలు లేవు. గవర్నమెంట్ ఎట్లయితే దివాలా తీసిందో జనాల దగ్గర కూడా పైసలు లేవు. ఎందుకంటే గవర్నమెంట్ ఏం పూజ చేయలేవు పైసలు. మార్కెట్లకు పూజ చేస్తే మార్కెట్లో జనాల దగ్గర పైసలు ఆడతాయి. ఊర్లుల్లా పైసలు లేవు, జేబులుల్లా పైసలు లేవు, రియల్ ఎస్టేట్లు లేవు. ఏడికీలు వస్తాయి, జీతాలు గంతగంతనే ఉంటాయి. ఏదైనా అదో ఇదో జిహెచ్ఎంసీలో చూడండి ఇంకా ఎంత దారుణంగా ఉందో. జిహెచ్ఎంసీలో అయితే మొత్తము 2020లో 1,00,000 దరఖాస్తులు వస్తే 63,929 మందికి ఇంటిమేషన్ చేస్తే 14,000 మంది మాత్రమే కట్టిరంట. 14,000 మంది. తర్వాత సిడిఎంఏ అంటే మున్సిపల్ ఏరియా మొత్తం జిహెచ్ఎంసీ కాకుండా మిగతా ఏరియా చూస్తే 15,37,159 దరఖాస్తులు వస్తే 11,40,48,000 మందికి ఇంటిమేషన్ చేస్తే 3,24,000 మంది కట్టిరంట. ఎంత పర్సెంటేజ్ కట్టిర్రు? ఇదొక 5వ వంతు కట్టిండ్రు. ఈ లెక్క కూడా అంతే. మొత్తం దరఖాస్తులు 25,70,000 వస్తే కట్టింది 5 లక్షలు అంటే ఇది కూడా 5వ వంతే. 5వ వంతు కట్టిండ్రు అంటే 20% కట్టిండ్రు. 100కు 20% కట్టిండ్రు. ఇంకా గవర్నమెంటు చెప్తే కూడా, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తామంటే కూడా, గవర్నమెంట్ ఆఫర్ పెడతామంటే కూడా జనం నుంచి రెస్పాన్స్ రాలేదంటే ఇది జనం తప్పు కాదు, ప్రభుత్వం తప్పు. ఎందుకంటే ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవడం, ఏం చేసుకుంటారో చేసుకోరని ఒక ఎదురుదిరుగుడు. మీ ప్లాట్లు ఎల్ఆర్ఎస్ చేసుకుంటేనే మీరు ప్లాట్లు అమ్మాలే అని చెప్పారు వీళ్ళు. అయినా సరే చూద్దామని చెప్పేసి ఆగినారు. అదే తెలంగాణ రక్తం, తెలంగాణ ప్రజలు. ఎందుకంటే మీరే వద్దని చెప్పి, మీరే మా రక్తం తాగుతున్నారని చెప్పి అప్పట్లో, ఇప్పుడు వచ్చి మీరు మళ్ళీ అదే రక్తం తాగాలని చూస్తే ఊకుంటారు జనం. అది ఇక్కడ కనబడ్డది అసలు. అందుకే దీన్ని రివ్యూ కూడా వేసలేదు, గవర్నమెంట్ వదిలేసింది. ఇప్పుడు కట్టనోళ్ళ బాధ ఒకటి అంటే, కట్టనోళ్ళు ఏమో పైసలు లేవు, కట్టలేదు, చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుందో, మనం అమ్మినాడు, మనం ఇల్లు కట్టినాడు చూసుకుందామని. ఇల్లు కట్టేటప్పుడు ఎవరైనా ఎల్ఆర్ఎస్ కడతారు, కానీ ముందే కట్టాలంటే ఎవరు కడతారు? 14% ఎల్ఆర్ఎస్ కట్టాలి, మళ్ళీ దానిలో 14% ఖాళీ జాగాల స్పేస్ కట్టాలి. ఖాళీ జాగాల స్పేస్ అంటే నీ దానిలో పార్కు లేదు, లేకపోతే ఏదో రోడ్డు అది లేదు, ఇది లేదని 14% ఇస్తారు. మళ్ళీ లక్షకు 14,000, 14,000లో 14% కట్టాలి. ఇంకా ఏం చేశారంటే అసలు గవర్నమెంట్ ఇదేదో ఎంత చీప్గా వ్యవహరించిందంటే, నువ్వు ఒక ప్రొసీజర్ ఉండాలి, వెరిఫికేషన్ చేయండి. వెరిఫికేషన్ చేసి ఓకే ఈ ప్లాట్ మనం రెగ్యులరైజ్ చేస్తున్నాం ఎల్ఆర్ఎస్, ఓకే రైట్ కడతారు. లేదు ఆఫీసర్లకి వెళ్ళి బయటికి రారు, సర్వేయర్లు ఎవరు మీ జాగాకు రారు, మీరు ఉత్తగా డబ్బులు కట్టున్నారు.
ఇంకా కొన్ని మున్సిపాలిటీస్లో అయితే మీరు ఆ 14% ఓపెన్ స్పేస్ ఏరియా ఉంది కదా, అది కట్టకున్నా సరే ఫస్ట్ అయితే 14% అంటే ఓన్లీ డబ్బులే కావాలి, ఏమొద్దు. మళ్ళీ వీళ్ళు ఎంతమందికి కొంతమందికి ప్రొసీజర్, చాలా తక్కువ మందికి ప్రొసీజర్ ఇచ్చిండ్రు. ఇది ఎప్పుడో ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది స్కీము, మార్చి అంతా అయిపోయింది, ఏప్రిల్ అంతా అయిపోయింది, ఇంకా ప్రభుత్వం 3 రోజులు పొడిగించింది. ఇట్లా ఇంకో నెల పొడిగించినా ఎవరు వస్తట్లేరు, అందుకే 3 రోజులు పెట్టింది. అయిపోయింది. గవర్నమెంట్ పైన జనాలకు ఉన్న నమ్మకం డిస్ప్లే అయింది దీంతోన. పోనీ కట్టిన వాళ్ళ కన్నా ఈ 5 లక్షల మంది కట్టారు కదా, వీళ్ళంతా ఆఫీసుల పోటీ తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు ఆఫీసుల పోటీ? డబ్బులు కట్టినరు, మరి ఏంది మాకు రిసిప్ట్ ఇస్తారా, ప్రొసీజర్స్ ఇస్తారా అంటే మున్సిపల్ కొందరు అయితే చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. మీరు ఇరిగేషన్ పోయి ఎన్ఓసి తీసుకొచ్చుకోండి, మీరు రెవెన్యూకి పోయి ఎన్ఓసి తెచ్చుకోండి, మీరు హైదరాబాద్లో అయితే హైడ్రాకి పోయి ఎన్ఓసి తెచ్చుకోండి, అప్పుడు మున్సిపాలిటీలో మేము చూస్తాం. అంటే డబ్బులు కట్టి తిరగాలన్నమాట, చెప్పులు ఎరగేటట్టు ఈ ఆఫీస్ తిరగాలి. వీళ్ళు మాత్రం కాలు తీసి కాలు బయట పెట్టారు. ఇదే ప్రభుత్వ విధానం. తర్వాత ఎప్పుడో చూస్తారంట, ఎప్పుడు చూస్తారో ఎప్పుడైతే తెలియదు. వాళ్ళు పోయి వెరిఫై చేసినాక అంతా కరెక్ట్గా ఉంటే మీకు ప్రొసీజర్స్ వస్తాయి. లేకపోతే 10% కమిషన్ పట్టుకొని 90% ఇస్తారు. ఇదో బ్రోకర్ దందా. మధ్యలో ఏజెంట్ ఉంటారు. నువ్వు ప్లాట్కి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు ప్లాట్ వద్దానావు అనుకో, వాళ్ళు 10% 20% పట్టుకుంటారు. మేము కూడా తిరిగినాం కదా అని. సరే, వాళ్ళు కష్టపడేందుకు పట్టుకుంటారు, మీరు ఎందుకు పట్టుకుంటారు 10%? అంటే వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి మీ ఆఫీస్కి వచ్చి కౌంటర్కి వచ్చి ఆ పత్రాన్ని పట్టుకొచ్చి మీకు డబ్బులు కట్టినందుకు 10% కమిషన్. అవి పోయి వెరిఫికేషన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత కాదా? దానికి 10% ఎందుకు పట్టుకోవాలి? ఇట్లాంటి కిరికిరులు పెట్టడంతోనే ఎల్ఆర్ఎస్కి ఎవరు రాలేదు. ప్రభుత్వమే క్లారిటీగా లేదు, ప్రభుత్వము ట్రాన్స్పరెంట్గా లేదు. లేకపోతే ప్రభుత్వం కట్టమంటే కట్టారా జనం? ప్రభుత్వానికే కదా కట్టేది. ఈ గవర్నమెంట్ కాకపోతే ఇంకో గవర్నమెంట్ ఏదో ఒకటి కట్టేస్తే తర్వాత చూసుకుందాం అనేది ఉంటుంది జనాలకి. కడతలేరు అంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మీరు ఇచ్చిన పిలుపు జనాలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, మీరు ఇచ్చిన పిలుపుని జనం అసలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు. గవర్నమెంట్ ఒక రెగ్యులరైజ్ చేస్తాం అని చెప్పేసి ఒక ఆఫర్ తీసుకొస్తే జనం ఎట్లా రియాక్ట్ అయినారు, జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేసినారు. జనం రిజెక్ట్ చేసిన స్కీమ్ ఇది. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరు, ఇచ్చిన 6 గ్యారెంటీలు నిలబెట్టుకోరు, ఇస్తామన్నవి ఇవ్వరు. కానీ ఇట్లాంటివి చెప్పని మాత్రం జనాల దగ్గర నుంచి జేబుల్లోకి వెళ్ళి డబ్బులు గుంజుకునే ప్రయత్నం చేస్తే ఊకుంటారా? ఇంకా దీనికి మళ్ళీ కొన్ని పేపర్లు అయితే గుడ్ న్యూస్, తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. ఏం గుడ్ న్యూస్? జేబులోకి వెళ్ళి డబ్బులు గుంజుకోవడం గుడ్ న్యూసా? వాళ్ళు బుద్ధి ఉన్నాం. అప్పుడు అంతకుముందు వాదించింది వీళ్ళే కదా. వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టుకుంటారు, చాలా అందరు తీసుకుంటారు. ఇల్లు పర్మిషన్ కావాలంటే ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ కట్టాలి కట్టేటప్పుడు. కానీ ఇప్పుడు ఎందుకు కట్టాలి? మొదలే పైసలు లేనప్పుడు నీకు లక్షల రూపాయలు ఎవరు తెచ్చి ఇవ్వాలి? మార్కెట్ ఏమైనా వర్ధిల్లుతున్నదా? మీ దేశ పనులకు మార్కెట్ కునారిల్లిపోయింది. ఎవ్వరికి 10 రూపాయలు కుడతలేవు. 10,000 అప్పడితే కిందికి మీద చూస్తారు జనం. ఇయ్యనికే కాదు, ఇస్తే మళ్ళీ వస్తాయో రావో ఎందుకు ఇవ్వాలని. ఇంత దివాలా తీసిన పరిస్థితి. ప్రభుత్వం దివాలా తీసింది, జనాల దగ్గర మాత్రం పైసలు కోకొల్లు ఉన్నాయి. మీరు కట్టమంటే కట్టనికే. ఇట్లా ప్రభుత్వం ఇచ్చిన కాల్ను జనం ఇట్లా రిజెక్ట్ చేయడం మాత్రం ఫస్ట్ టైం. వాళ్ళు ఉద్యమం చేస్తలేరు, ఏం చేస్తారు జనం చాలా సైలెంట్గా దెబ్బ కొట్టినారు, చాలా సైలెంట్గా. యాక్చువల్గా ప్రభుత్వము దీంతోన 10 నుంచి 12,000 కోట్ల రూపాయలు వస్తాయి అనుకున్నారు. 10 నుంచి 12,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఇంకా మళ్ళీ తెలుసు కదా, మళ్ళీ కాంట్రాక్టర్లకు ఇవ్వచ్చు, కమిషన్లు తీసుకోవచ్చు అని ప్లాన్ చేసినారేమో. లాస్ట్కు 1,720 కోట్లు వచ్చినాయి. మొత్తం 1,720 crores. ఎక్కడ 10,000 కోట్లు, ఎక్కడ 1,720 కోట్లు? సేమ్ ఇదే. ఇంకా 20% మనం అన్నట్టు 5వ వంతే వచ్చింది. కాకపోతే అమౌంట్ మాత్రం 5వ వంతు కూడా రాలేదు, 4వ వంతే వచ్చింది. చిన్న ప్లాట్లు ఉంటాయి కదా, మొత్తం 4వ వంతో 3వ వంతో వచ్చినట్టుంది. ఇంతకన్నా అట్టర్ ఫ్లాప్ స్కీమ్ ఇది. గవర్నమెంట్ ఆలోచించాలి. మీరు మాట్లాడిన మాటలకు చేసేలకు సంబంధం లేకపోతే అది అటర్ ఫ్లాప్ అవుతుంది. స్కీమే కాదు, అది కూడా అటర్ ఫ్లాప్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.